వెల్కమ్ బహ్రెయిన్ సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. మీరు బహ్రెయిన్ వచ్చారు, ఇది రెండోసారి రావటం. చాలా మంచి ఆనందదాయకంగా ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అలాగే ఇక్కడ చూస్తున్న ప్రజల పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ అందరు కానీ ఇక్కడ సమాజం కానీ చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మన వాళ్ళందరిని అడిగాను ఎట్లుంది ఇక దేశం అని. చాలా పీస్ఫుల్ కంట్రీ అండి. ఇక్కడ ప్రభుత్వం బాగా చూస్తుంది ప్రజల్ని. మేము కూడా సంతోషంగా ఉన్నామని చెప్పారు. అలాగే మీరు 3 తరాల జనరేషన్ నుండి కంటిన్యూగా ఉన్నారు నారా నందమూరి ఫ్యామిలీస్తో. దీనికి సీక్రెట్ ఏంటి సార్? జనాలు ఎందుకంటే మీ వైపు నుండి చూస్తే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంత లాంగ్ జర్నీ ఒక మనిషి కంటిన్యూ చేయటం అనేది చాలా కష్టం. మీరు ఆ సీక్రెట్ మాకు చెప్పాలి. అది నేను నా అదృష్టంగా భావిస్తాను. నిరంతరం పార్టీ యొక్క అభివృద్ధి, నాయకుడి యొక్క క్షేమం కోరి పనిచేస్తూ ఉంటాను. నాయకుడు ఆనాడు అన్నగారు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత బాబు గారు నాకు ఇంకా పై అవకాశాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన నిరంతరం ఆయన దగ్గర పెట్టుకొని చూసుకున్నందువలన అది అలా కొనసాగుతూ ఉంది. ఏ రోజు నేను నాకేం కావాలి అనేది నేను ఆలోచించాల. పార్టీ మనకి అవకాశం ఇస్తే పార్టీకి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించి పార్టీ అభ్యున్నతి కోసం, ఈ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, ప్రజలు, వాళ్ళందరి యొక్క బాగు కోసం ఆలోచిస్తాను. అలాగే ఈ మొత్తం ఎన్ఆర్ఐ సెక్టర్ కావచ్చు, ఇండియాలో కానీ మన తెలుగువారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక యాక్సెస్ చంద్రబాబు నాయుడు గారి కన్నా మిమ్మల్ని కలిస్తేనే ఫ్రీగా ఉంటుంది, మన బాధను వినేవాళ్ళు ఒకరున్నారు పార్టీ ఆఫీసులోనే బలంగా ఉంది సార్. ఇంతమందిని ఇంత ప్రశాంతంగా మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు సార్? మీకేమీ బిజీ లేకుండా ఉన్నట్లు ఫ్రీగా? నేను టోటల్గా అండి 40 years నుంచి అన్నగారు పార్టీ పెట్టిన మొదటి నిమిషం నుంచి పార్టీతో అనుబంధంతో ఉన్నాను. అలానే 85 నుంచి యాక్టివ్ పాలిటిక్స్. మా బావగారు రఘురాం ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి నుంచి డే ఇన్ అండ్ డే అవుట్ టోటల్గా రాజకీయాల మీద దృష్టి పెట్టి ఉంటూ ఉన్నాను. ఆ తర్వాత పార్టీలో ఈ అవకాశం ఇచ్చారు. అయితే ప్రజలు కానీ ఎవరైనా ఎంతో దూరం నుంచి వచ్చి నన్ను ఎందుకు కలుస్తారండి? వారికి ఏదో బాధ ఉంటేనో, అవసరం ఉంటేనో, ఇబ్బంది ఉంటేనో, సహాయం కోరో కలుస్తారు. మరి అంత దూరం నుంచి వచ్చినప్పుడు నమ్మకంతో మనం వాళ్ళ అవసరం తీర్చడానికి ప్రయత్నం చేయాలి కదా, వాళ్ళ కష్టాన్ని వినాలి కదా, వాళ్ళ బాధని తీర్చాలి కదా. అందుకోసం బాబు గారు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని నిరంతరం 100కి 100 పాళ్ళు న్యాయం చేయాలనే దృక్పథంతో పనిచేస్తున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే సార్, గత 2 రోజులుగా చాలా సెన్సేషన్ వార్త ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్ని ఒకసారి షాక్ గురి చేసే ఈ స్టేట్మెంట్స్ కానీ రిపోర్ట్స్ కానీ వచ్చాయి. దీన్ని చాలా డిబేట్ జరుగుతుంది నేషనల్ వైడ్గా. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇది గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరుగుతూనే ఉంది. ఇప్పుడు పాపం పండింది, బయటకు వచ్చింది. అక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతిలో జరగని అపచారం ఏంటి చెప్పండి? హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా తిరుపతి దేవస్థానాన్ని వాడుకున్నారు. కానీ వారు దేవుడికి సేవ చేయాలనే తత్వం కానీ, వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో కానీ, అక్కడ వాతావరణం శుచిగా శుభ్రంగా ఉంచాలని, ప్రసాదాల యొక్క స్టాండర్డ్ పెంచాలని ఇలాంటివి ఏం ఆలోచించలేదు కదా. ఇది నేను మీరు చెప్పుకునేది కాదు కదండి. తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 5 సంవత్సరాలుగా చెప్తున్న విషయమే, పడుతున్న బాధే. నిన్న క్లైమాక్స్కి వచ్చింది. చివరికి అది పరీక్షకు పంపిస్తే రుజువైంది. అందుకని ఒకసారిగా ప్రపంచమంతా
శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో షాక్ గురై ఆవేదన చెందుతూ ఉన్నారు. దానికి మరి ఎలాంటి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది సార్? తప్పకుండా అండి. చట్టం దాని పని అది చేసుకుంటుంది. బాధ్యత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అమెరికా నుండి గల్ఫ్ వరకు చాలామంది కార్యకర్తలు ఒక నిరాశ ఆవేదనతో మనకి ఏదో జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నారండి. దీనికి రెమెడీ ఏమంటారు? అంటే ఏంటి? అంటే ఎలా అంటే, మనం ఇంత కష్టపడ్డాం, ఏం చేసాం, మనకేమి గుర్తింపు లేదు, లేకపోతే మనం అనుకున్నట్లు మార్పులు చేర్పులు పార్టీ నిర్ణయాలు తీసుకోవటం లేదు అనే ఒక ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇది చాలామంది మీరు ఇక్కడ ఉన్నారంటే నాకు కూడా ఫోన్లు చేసి చెప్పారు సార్ని, ఎందుకంటే మీరు ఒక్కరే ఆ వార్తని హైకమాండ్కి చేర్చగలరు. దీన్ని ఎలా చూడమంటారు? అంటేనండి, గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వం యొక్క దాష్టికానికి అరాచకాలకి బలైపోయారు, ఇబ్బంది పడ్డారు. అట్లే ప్రజలు కూడా చాలా బాధలు పడ్డారు. దానివలన అసలు ఒక స్వేచ్ఛ లేనటువంటి వాతావరణం, అభద్రతతో ఉన్నారు, ఆస్తులకి రక్షణ లేదనేటటువంటి బాధలో ఉండేవాళ్ళు. కనుక ప్రజలందరూ కూడా ఎంతో కసితో ఆ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని పనిచేశారు. దానిలో ప్రజలకి అంతా బాగా జరుగుతుంది. ప్రజలందరూ మాత్రం సుఖంగా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే స్వేచ్ఛగా నిద్రపోతున్నాం, హాయిగా ఫోన్లు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎవరూ మన స్వేచ్ఛను భంగపరచట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆనందంగా ఉన్నారు. మీరు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు నాయకులు కార్యకర్తలు వారేంటంటే ఆ బాధలకి పడున్నారు కనుక వాళ్ళు ఇంత హింస చేస్తే వాళ్ళని ఎందుకు ఇంకా శిక్షించట్లేదు అనేటటువంటి బాధ ఎక్కువగా కొంతమందిలో ఉంది. కానీ దేనైనా ఒక కార్యక్రమం తప్పులు జరిగిన వాళ్ళని దారిలో పెట్టాలంటే ఒక పద్ధతి, తగిన సమయం పడుతుందండి. ఆ వేదనతో ఉన్నారు కనుక వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఒక పకడ్బందీగా పద్ధతిగా చేస్తారండి. అందువల్ల కొంచెం ఓపిక పడితే అన్నీ సరిదిద్దుకుంటాయి, సక్రమంగానే జరుగుతుందండి. తర్వాత ఏంటంటే, మనం గత 5 ఏళ్లలో పార్టీ అధికారంలో లేనప్పుడు కావచ్చు, ఉన్నప్పుడు కావచ్చు, చాలామంది సోషల్ మీడియాలో పరంగా లేకపోతే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా పార్టీ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ గెలిచిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి రోజు మీకు సీఎం ఆఫీస్లో కానీ సెంట్రల్ పార్టీ ఆఫీస్లో కానీ కనపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళ ప్లేసెస్లో ఉంటారు. కానీ గెలిచిన తర్వాత అక్కడ కోటరీ రెడీ అయిపోయి సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళు ప్రియారిటీస్లో జాబ్స్ అవి ఇస్తుంటారు. వీళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే, పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఒక మెకానిజం ఉండాలి, గుర్తించే మెకానిజం, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంతా 100 రోజులే అయిందండి. ఈ 100 రోజుల్లో మీకు ఒక 20 రోజులు మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదలు, చరిత్రలో ఎప్పుడూ రానటువంటి భయంకరమైన వరదలు వచ్చినాయి. అది కూడా గత ప్రభుత్వం ఆ మురుగు కాలువల వ్యవస్థను పట్టించుకోనందువలన వచ్చినటువంటి విపత్తు. ఇంకా రెండవది, ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి, ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు విపరీతంగా చేశారు, ఆస్తులన్నీ తనఖా పెట్టారు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఎవరు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో ఎక్కడ తెలిసే పరిస్థితి లేదు. అట్లాంటి అగమ్య గోచరంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని దారిలో పెట్టడానికి చంద్రబాబు గారికి కొంత సమయం పడుతుందండి. దానికి కనీసం ఒక నెల 15 రోజులు పట్టుద్ది వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి. ఇంకా ఎంత దారుణంగా ఉందంటే ఇంకా దారిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు స్వతంత్ర భారతంలో ఇట్లా జరిగిన ప్రభుత్వాన్ని మనం చూడాలి. అందువల్ల కొంత సమయం పడుతున్నమాట నిజమే. తప్పకుండా ఒకటొకటి మీరు చూడండి,
కొన్ని విషయాల్లో మొన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సాక్ష్యం ఆధారం దొరకంగానే చర్య తీసుకున్నారు. కనుక ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చక్కబడతాయండి. పకడ్బందీగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎన్ఆర్ఐలు నిస్వార్థంగా, వాళ్ళకి పదవులు వద్దు ఏమొద్దు, నిస్వార్థంగా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. గెలిచిన తర్వాత మనకు స్వతంత్రంలో ఫ్రీడమ్ వచ్చిందనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. అలాగే పార్టీకి అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని విధాలుగా తోడ్పడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది కీ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు మాకు బహ్రెయిన్లో హరిబాబు గారు, రఘునాథ్ బాబు గారు, ఇలా ప్రతి దేశంలో వాళ్ళ కీ పర్సన్స్ ఉంటారు. వీళ్ళు తెచ్చే ఏవైనా సమస్యలు, ఇప్పుడు సామాన్యులకి ఎవరైనా సమస్యలు వస్తే వాళ్ళకి అప్రోచ్ అవుతారు, ఎందుకంటే డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేరు. కానీ వీళ్ళ కోసం ఏమైనా అక్కడ మీరు డైరెక్ట్గా ప్రాబ్లమ్ని క్లియర్ చేసే ప్లాట్ఫామ్ ఏమైనా ఉందా? ఉంది కదండి. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ పనిచేస్తూ ఉంటుంది. పార్టీలో వ్యవస్థలు ఉన్నాయి. అట్లనే మీరు ముఖ్యంగా ఎన్ఆర్ఐల గురించి చెప్పారు. దీనికి ఎన్ఆర్ఐ సెల్ ఉంది. ఎన్ఆర్ఐ సెల్కి లే మన ప్రభుత్వం ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేశారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో యంత్రాంగం ఉండదు కదా, అప్పుడు మన పార్టీ నిర్మాణం పనిచేస్తుంది. అప్పుడు వేమూరు రవి గారి నాయకత్వాన ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా కమిటీలు వేశారు. ఆ కమిటీలు పనిచేసినాయి. బహుశా చరిత్రలో ఎప్పుడూ లేనంత గొప్పగా మొన్నటి ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు పనిచేశారు. ఎన్ఆర్ఐలు రాత్రింబౌళ్ళు పనిచేశారు. ఒక్క ఓటు వేయటానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇండియాకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది 2-3 నెల రోజులు ముందు వచ్చి లక్షల రూపాయలు వాళ్ళ గ్రామాల్లో పార్టీ కోసం ఖర్చు పెట్టారు. అంతేకాదు ఇల్లు తిరిగి ప్రచారం చేశారు. ఎక్కడైనా పార్టీలో ఊర్లల్లో 2 పార్టీలు ఉంటే అవతల పార్టీ వాళ్ళని కూడా బతిలాడి, అరే ఈ మన కోసం, మన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దామని చెప్పి వైసీపీ వాళ్ళని బతిలాడి దారిలో పెట్టారు. అంతేకాదు చాలామంది అసలు ఎన్నికలు స్టార్ట్ కావడానికి ముందే ఎవరు వాళ్ళ ఉద్యోగం చేస్తూ ఉదయం పగలంతా రాత్రిపూట సోషల్ మీడియాలో పనిచేశారు. సోషల్ మీడియాలో పనిచేసి ప్రజల అభిప్రాయం మొత్తం కూడగట్టడానికి విశేషమైన కృషి చేశారు. నిజంగా ఎంత చెప్పినా తక్కువే. నిజానికి వాళ్ళు ఏమండి, బ్రతుకు తెరువు కోసం ఇన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు మాతృభూమిలో జరుగుతున్న అన్యాయాన్ని, ఆ రోజు తెల్లోళ్ళ పాలన మీద తిరుగుబాటు ఎట్ట చేశారో స్వతంత్రం కోసం, అలా మొన్న తెలుగు జాతి యావత్తు కూడా ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాలి, వైసీపీ పోవాలి, చంద్రబాబు గారు రావాలి, రాష్ట్రం బాగుపడాలి, మనం బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలనే కసితో పనిచేశారండి. అయితే ఈ పనిచేసిన వాళ్ళల్లో ఎవరు ఎక్కడ ఏ దేశంలో చేశారనేది మొత్తం జాబితా ఉంది. వీళ్ళు ఎవరు ఏ సమస్య మాకు తెలియజేసినా తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తుంది, ఫలితాలు వచ్చే విధంగా మళ్ళీ మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు నిన్న నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత హరిబాబు గారు చెప్పారు, రఘునాథ్ బాబు గారు చెప్పారు, ఇంకా ఒక యాక్టివ్ కమిటీ ఉంది. కమిటీతో ఇప్పుడు దాకా 1 గంట కూర్చొని మాట్లాడాం. ఇదే పని నేను ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వస్తే కూడా ఈ కమిటీ నాకు మాట్లాడి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా ఆ రోజు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. అట్లా ఇప్పుడు కూడా మీకు ఎవరికి ఏ సమస్య చెప్పినా దాన్ని తప్పకుండా పనిచేస్తామని తెలియజేస్తాం. మీరు మా గల్ఫ్కి వచ్చినందుకు మా గల్ఫ్ సోదరులకు అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతోషం సార్. మళ్ళీ మీరు రావాలి. ఎందుకంటే మా గల్ఫ్లో ఉండే వాళ్ళందరికీ మీరే యాక్సెస్ అని కువైట్ నుంచి, ఖత్తర్ నుంచి అందరు మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మా ఆత్మబంధువుగా తీసుకుంటూ మీ పర్యటన ముగించుకుని సుఖంగా మన దేశం తిరిగి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు.